స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గణపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట తీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు భూపాలపల్లి శాసనసభ్యులు గంధ సత్యన్న గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు ఐతా ప్రకాష్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు గణపురం మండలం కేంద్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏకవచనంతో సంబోధించడం, అదేవిధంగా వారిని అవమానపరిచే విధంగా కించపరుస్తూ వాళ్ళ శాసనసభను మంటగలిపే విధంగా మాట్లాడేటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి, అదేవిధంగా కేటీఆర్ గారి దిశబొమ్మలను దానం చేయడం జరిగింది. మరి వాళ్ళ దొర నియంత్రిత పాలన, దొరగారి వ్యవస్థ ఇంకా పోవడం లేదు. అదేవిధంగా మరి గతంలో తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి మీరా కుమార్ గారు మరి తెలంగాణకు రాష్ట్రానికి ఇచ్చేసి 10 సంవత్సరాలు దళితులు, మైనార్టీ, క్రిస్టియన్, బీసీ వర్గాల నుంచి ఓట్లు దండుకొని 10 సంవత్సరాలు గద్దెనెక్కి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసి మరి మీరా కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేస్తే కనీసం అపార్ట్మెంట్ ఇవ్వకుండా, అదేవిధంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేసి అనేక రకాలుగా మరి మహిళ అనేక రకాలుగా దళితులను దళిత నాయకులను కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా అవమానపరుస్తూ, కించపరుస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదే విధంగా మరి భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తే ఊరుకునే సమస్య లేదు. మా దళిత కార్యకర్తల పైన గానీ, దళిత లీడర్ల పైన గానీ ఇట్లాంటి వాక్యాలు గానీ ఇట్లాంటిగా వ్యవహరిస్తే ప్రజలు గమనిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వారికి జవాబు చెప్పే వ్యవస్థ ఉంటాయని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. మరి కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, జగదీశ్వర్ రెడ్డి గానీ మరి ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక పునరావృతం అయితే ఊరుకునే సమస్య లేదు. ఖబర్దార్ అని చెప్పి మీడియా ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం.